పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం, పార్టీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తామని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచామని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఇంకా నాయకుల మధ్య సమన్వయం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను చేపట్టినా ఆ సందేశాన్ని, స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపైనే ఉంటుందన్నారు. కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటినుండే సన్నద్ధం కావాలి. పార్టీ నాయకుల మధ్య వర్గపోరు ఉండొద్దన్నారు. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే. కానీ వర్గపోరు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పటివరకు కేవలం ఆరోగ్య శాఖలోనే దాదాపు 20,000 ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. 1,20,000 కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో రైతులకు అందించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని గ్రామగ్రామాన విజయవంతంగా అమలవుతోందన్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో భవిష్యత్తులో పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. 200 కోట్లతో సింగూరు ప్రాజెక్టును టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతా పాటిల్, పిసిసి ప్రధాన కార్యదర్శులు తోపాజీ అనంత్ కిషన్, చిన్నా ముదిరాజ్, నాయకులు శశికళా యాదవ్ రెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారాయణ, కోహీర్, జోగిపేట మున్సిపల్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జీవితంలో ఒడిదుడుకులు, గెలుపు ఓటమి ఇవన్నీ కూడా రాజకీయ ప్రస్థానంలో పార్టీ. కానీ కార్యకర్తను గౌరవించడం, కార్యకర్తను గుర్తించడము, కార్యకర్తకు సముచిత స్థానం ఇవ్వడము నాయకులు, నాయకత్వం ముఖ్య బాధ్యత. ఈనాడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలి. ఏ మండలి కానీ ఎక్కడ కూడా వర్గపోరు ఉండకూడదు. పార్టీకి నష్టం ఈ వర్గపోరుతుంటే. అందులో సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, సహజమే. ఇలా కొత్త పాత కాదు. కానీ ఏదో ఒక్క జాల పార్టీకి అంకిత భావంతో ఉన్న కార్యకర్తను గౌరవించడము, కాపాడుకోవడం అది మనందరిపైన ఉన్న బాధ్యత. అందరూ ఉంటేనే పార్టీ బలోపేతం. ఎక్కడ కార్యకర్త నిరుత్సాహపడకూడదు. 2.5 సంవత్సరాలలో మనం చేపట్టిన సంక్షేమమే కానీ, ఈరోజు సుమారు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఈరోజు నిరుద్యోగులకు అందించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంది రేవంత్ రెడ్డి గారి.
ఆ శాఖ ఈ శాఖ అనకుండా ఆరోగ్య శాఖకే వద్దాం. ఇంకొక 3 మాసాలు అయితే ఓవరాల్గా 20,000 పోస్టులు భర్తీ చేసిన వాళ్ళం. అదే రకంగా ఇంతకుముందు మిత్రుడు సురేష్ శెట్కర్ గారు అన్నట్టు సన్న బియ్యం అనే కాన్సెప్ట్, ఆలోచన, ఆచరణ దేశంలో ఎక్కడ జరగలేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. రైతుల సంక్షేమానికి సంబంధించి, రుణమాఫీకి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి సుమారు 1,20,000 కోట్ల రూపాయలు రైతులకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఊరికి పోయినా ఒక అంశం మన ముందుకు వస్తుంది, మాకు ఇల్లు కావాలి. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరు చేసి ఈ మంజూరైంది బడ్జెట్ రిలీజ్ అవుతుందా కాదా, డబ్బు వస్తుందా రాదా అనే అనుమానం ఉంది. ఈరోజు ఆ అనుమానాన్ని అధిగమించి విజయవంతంగా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని గ్రామాల అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. లిమిటేషన్ బిల్లు మళ్ళా మహిళా బిల్లు 2 కలిపి కూడా పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి విలేజ్లో మరి ప్రతి టౌన్లో కూడా చర్చ జరగాలి. ఇది మన పార్టీకి సంబంధించిందే కాబట్టి మన పార్టీ ఏం చెప్తుందో మన ఉద్దేశం కూడా చెప్పాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ బిల్లును రెండింటిని కలిపి మరి పార్లమెంట్లో పెట్టడం అనేది కూడా చర్చలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్య నాయకులు కాబట్టి మరి మన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతుంది, సపరేట్ పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది. వాళ్ళు 2 కలిపి పెడితే మరి ఏది కాకుండా పోతుంది. వచ్చే ఎలక్షన్లో మరి వాళ్ళు ఏదో దండి కొట్టాలి, ఓట్లు వేసుకోవాలనే అభిప్రాయం వాళ్ళది. మన అట్లా కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు మరి పట్టుదలతో ఉన్నారు. అది కూడా మహిళలకు అన్యాయం చేస్తుంది బీజేపీ. మరి మనము వద్దని అనట్లేదు కదా అనేది కూడా మన పార్టీ పరంగా చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు పెద్దలు మరి మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో మరి మనం కోఆర్డినేషన్ లేకున్నా, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు వ్యక్తిగతంగా జరుగుతాయి. పార్టీ సింబల్ మీద ఉన్నా, పార్టీ సింబల్ లేకున్నా వ్యక్తిగతంగా కొన్ని మన మధ్యనే పోటీలు ఉంటాయి. దానివల్ల అక్కడక్కడ మనకు ఇబ్బంది పరిస్థితి ఉన్నా కానీ మెజార్టీ మనము 70% వరకు కాంగ్రెస్ సానుభూతిపరులే సర్పంచ్ గెలవడం జరిగింది మన సంగారెడ్డి జిల్లాలో. ఇంకా కొంచెం కోఆర్డినేషన్ చేస్తే ఇంకా పెరిగే వాళ్ళేమో. కానీ సర్పంచ్ ఎట్లుంటాయంటే ఎవరైనా పరిస్థితిలో ఉండరు, నేను గెలిచి పెడతా అన్నా అంటారు. అటువంటి పరిస్థితిలో ఏదేమైనా మన మెజార్టీ స్థానాలు 70% వరకు కూడా కాంగ్రెస్ సానుభూతి పొందే సర్పంచ్ గెలవడం చాలా సంతోషం. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం చూసినాం. ఈ ప్రాంతంలో అంటే ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాలో మరి జైరాబాద్, కోవిల్, మన సంగారెడ్డి, సాష్పేట్, ఆందోళన, నారాయణఖేడ్ వరకు కొద్దిగా ప్రాంతంలో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని ఈ మధ్య 2 అక్కడ ఎమ్మెల్యే రావడం వల్ల పోవడం అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. కానీ ఇప్పటి నుంచైనా దానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనం పడంచేరు నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం మన జిల్లాలో దాని మీద ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్గా మనం ఫోకస్ చేయాలి. అందరూ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. కాంగ్రెస్లో నేను ముఖ్యంగా మరి నా అనుభవంతో చెప్తున్నాం, మా దామన్న అనుభవంతో చెప్తున్నాం. మన మధ్యన కోఆర్డినేషన్ ఉంటేనే మనం ఏమన్నా కాంగ్రెస్ పొడగొట్టడు ఎవరు ఉండడు. కానీ మనం చక్కగా కలిసి పనిచేస్తేనే మనం ఎవరికైనా ఓడగొట్టగలుగుతాం. కానీ మనం చక్కగా లేనప్పుడు మనం ఎన్ని చేసినా అది వేస్ట్ అవుతుంది. దయచేసి నియోజకవర్గాలు అందరూ చెప్తా ఉన్నాను, చెప్పాలా, కోఆర్డినేషన్ చేయాలి. ఇప్పుడు మన బాధ్యత మా జిల్లా అధ్యక్షురాలది, మా జిల్లా మంత్రివర్గది ఒకటే సమన్వయం, కోఆర్డినేషన్. ఎక్కడ ఏ నియోజకవర్గాలు ఉందో దానికి కోఆర్డినేషన్ చేసుకుంటూ మనం వెళ్తే తప్పకుండా ఇది కాంగ్రెస్ పంచుకోటున్న జిల్లా ఇది.
మరి అదే ముఖ్యంగా మన అందరూ కూడా మన ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులతో పాటు మన కార్యకర్తలకు అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి, కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం. మనం జయరాబాద్, అదేవిధంగా మా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస గౌడ్ గారు, అదేవిధంగా సుధా గారు, అదేవిధంగా శశికళ యాదవ్ రెడ్డి గారు, సునీత గారు, చిన్న గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు సంగారెడ్డి, సాస్పేట్, ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్లకు, అదేవిధంగా వివిధ శాఖల నుంచి ఎస్సీసెల్, బీసీసెల్, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కార్యకర్తలకు అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు అక్క అన్ని దిశ నిర్దేశించారు. గతంలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి గారు, మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా గణనీయంగా గెలవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో కూడా డిసిసి గారు, మంత్రివర్యులు సూచించినట్టు అన్ని కూడా జిల్లాలో అందరినీ కలిసికట్టుగా గెలిపించుకొని, భారీ మేయర్తో గెలిపించుకొని అన్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లనే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు బీసీ కులగణన చేసి కూడా ఎవరెవరి కులాలు ఎంత ఉంది కూడా మొన్ననే లెక్కలు కూడా చెప్పారు. దాని ప్రకారం కూడా మనం అందరం కూడా రేపు జరిగే ఎలక్షన్లలో ఎవరికి సీట్లు కేటాయిస్తుంటే నిష్పత్తి ప్రకారం, కులాల నిష్పత్తి ప్రకారం కార్యకర్తలు, మంచి కార్యకర్తలు, ప్రజలలో ఉండే వాళ్ళకు వాళ్ళని చూసి వాళ్ళని టికెట్లు ఇప్పించి గెలిపించుకోవాలని అందరికీ సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మలా జగ్గారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజస్వామి గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు సురేష్ శెట్కర్ గారికి, అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్ గారికి, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారికి, డిసిసి మహిళా అధ్యక్షురాలు అయినటువంటి కాటా సుధారాణి గారికి, అలాగే సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, అందోల్, నారాయణ ఖేడ్, జైరాబాద్ మున్సిపల్ చైర్మన్ అందరి గారికి, అలాగే వివిధ సెల్ ప్రతినిధులైనటువంటి ఓబీసీ సెల్, అలాగే బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ ఉన్న ప్రజలందరికీ, అలాగే ఆత్మ కమిటీ చైర్మన్, సిడిసి చైర్మన్ గారు, అలాగే వివిధ ఎన్ఎస్సి యూత్ కాంగ్రెస్ నాయకులు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ శశికళ యాదవ్ రెడ్డి గారికి, మరియు మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ గారి సొంత హనుమంతరావు పాటిల్ గారికి, అలాగే చిన్న గారికి, మరి ఈ కార్యక్రమంలో ఇంతవరకు ముందుంచి నడిపించిన మా జిల్లా అధ్యక్షుడు నిర్మలా రెడ్డి గారికి, అలాగే అలాగే నీలమ్మది గారు కూడా మరి అందరికీ జ్ఞాపకం మర్చినా కూడా మన్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తూ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. హాల్ చిన్నది కాబట్టి పైన కింద 2 హాల్ ఏర్పాటు చేసినాం.